జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి, జై భూపత్ రెడ్డి. 30 ఏళ్ళ కాంగ్రెస్ చరిత్రలో నాకు ఒక మలుపుగా అవకాశం దొరికింది. ఈ అవకాశం ఎక్కడదంటే మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి పుణ్యమంటూ నాకు 3 పిల్లలు. ఈ అవకాశం రాదనుకున్నా, ఆయన దయ వల్ల నాకు ఒక సర్పంచ్గా ఛాన్స్ వచ్చింది. కాబట్టి దయచేసి పోయిన గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏకగ్రీవంగా చేసుకుంటే ఊరికి 10 లక్షలు ఇస్తామన్నారు. దానివల్ల రాలేవు. అందుకోసమని మేము ఏకగ్రీవంగా ఎట్లయినా సరే చేసుకున్నాం. మాకు భూపత్ రెడ్డి సారు మాకు వాగ్దానం ఇచ్చిర్రు. దయచేసి, ఎందుకంటే మా చిన్న గ్రామమైన మా పిల్లలు యువకులు అందరు దయ వల్ల మేము ఒక ఏకగ్రీవం చేసుకున్నాం. కాబట్టి దయచేసి పిల్లలు ఏమంటున్నారంటే పోయిన గత పాలకులు ఇయ్యలేరు, ఇప్పుడైనా ఏకగ్రీవంగా అయినందుకు చిన్న పల్లెకు మాకు మంచిగా నిధులు ఇచ్చి సహకరించాలని మమ్మల్ని కోరిండ్రు. కాబట్టి దయచేసి మేము, ఎందుకంటే ఇది డివైడ్ అయ్యేది కాదు, బర్దీపూర్ జీపీలో ఉండే మావి ఉన్నాయి ఒక 380 ఓట్లు. 380 ఓట్లల్లో మాకు అదే బర్దీపురంలో ఉన్నప్పుడు మంచి సహకార నిధులు అన్నీ అందినుండే. ఇప్పుడు మాకేమైందంటే ఎప్పుడైతే జీపీ మేము వేరుగా అయినామో మేము అనేక ఇబ్బందుల పాలైనాం. పాపం పోయిన సర్పంచ్ గారుగా చాలా ఇబ్బందుల పాలైండు. దయచేసి ఎమ్మెల్యే గారు కానీ ప్రతినిధులందరూ దయచేసి ఆరపల్లిని మంచిగా ఒక అభివృద్ధి బాటలు నడిపించాలని మేము అనుకుంటూ బాగా సార్, ఎందుకంటే ఇది ఆరపల్లి అంటే చిన్న పల్లెటూరు సార్, డిచ్పల్లి మండలంలో మారుమూల ప్రాంతం. ఎందుకంటే దయచేసి మీ అందరూ మమ్మల్ని సహకరించాలా. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి సారసుగమ్మకు ఒక వాగ్దానం ఇచ్చిండు. ఎందుకంటే ఆరపల్లి నేను దత్తతం తీసుకుంటా అని వాగ్దానం ఇచ్చిండు సార్. దయచేసి అందుకోసమనే మేమందరం ఏకదాటిగా కూర్చొని, దయచేసి పిల్లలందరూ బాధతో ఉన్నారు సార్, ఆరపిల్ల అంటే డివైడ్ అయిన వద్దుగా, మీరు ఎప్పుడైతే మాకు దత్తత తీసుకుంటామంటే మాకు బాగా సంతోషమైంది సార్. దానివల్లనే మేమందరం ఏకగ్రీవంగా చేసుకున్నాం. దయచేసి మీరు తప్పకుండా దీన్ని ఒక ఆరపల్లిని సారు నమ్మకంతో పిల్లలందరూ మాకు చేతులు పెట్టిన సార్, నీకు ఇస్తున్నాం మేము ఏకగ్రీవం, పోయిన గతంలో ఇబ్బందుల పాలైంది, ఇప్పుడైనా ఇబ్బందుల పాలు కావద్దు అని బాగా బాధపడరు సార్. దయచేసి ప్రతి కులం కానీ అందరు నాకు సహకరించారు సార్. దయచేసి ఈ ఆరపల్లిని మంచి కంచుకోటగా చేసి మీరు తీర్చిదిద్దాలని మీ ఆశీర్వాదంతో నేను సుగాలకు సార్ మాట ఇచ్చిన. దయచేసి తప్పకుండా మాకు ఈ ఆరపల్లిని మరో అభివృద్ధి ఆరపల్లిగా చేయాలని కోరుకుంటున్నాను.